నమీబియా దక్షిణాఫ్రికాలోని ఒక అద్భుతమైన దేశం. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నమీబి ఎడారికి, విశాలమైన జాతీయ పార్కులకు, వైవిధ్యమైన వన్యప్రాణులకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఈ దేశం గురించిన వార్తలు ఎందుకు బయటకు వస్తున్నాయంటే, విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ జూలై 9న నమీబియా వెళ్లనున్నారు. అక్కడి పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. దీంతో నమీబియా దేశ విశిష్టత, అక్కడి చరిత్రాత్మక స్థలాలు తదితర అంశాలు వార్తల్లోకి వస్తున్నాయి. ఆ కోవకు చెందినదే కాల్మన్స్కోప్. ఒకప్పుడు సకల సౌభాగ్యాలతో అలరారిన ఈ నగరం ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది. వజ్రాల గనులకు నిలయమైన క్రమంగా ఆ ప్రాంతంలో వజ్రాల ఆచూకీ కనుమరుగైంది. అదే సమయంలో 1928లో వరాంజమండ్లో భారీ వజ్రాల నిక్షేపాలు కనుగొన్నారు. దీంతో మెల్లిమెల్లిగా కాల్మన్స్కోప్ నివాసులు అక్కడికి వలస వెళ్లారు. 1943 నాటికి కన్సాలిడేటెడ్ డైమండ్ మైన్స్ కార్యకలాపాలు నిలిపివేయగా 1956 నాటికి ఈ ప్రాంతాన్ని పూర్తిగా విడిచిపెట్టారు. అలా అక్కడున్న వారంతా వెళ్లిపోవడంతో కాల్మన్స్కోప్ ఓ దెయ్యాల నగరంగా మిగిలిపోయింది. ఒకప్పుడు ఎడారిని చదును చేసి నిర్మించిన నగరాన్ని మళ్లీ అదే ఎడారి మింగేసింది. అప్పుడప్పుడు వచ్చిన ఇసుక తుఫాన్లు, భీకర గాలులకు అక్కడి ఇళ్లు, ఆసుపత్రులు, ఇతర భవనాల్లో పెద్ద మొత్తంలో ఇసుక పేరుకుపోయింది. ఒకప్పటి థియేటర్లు, భోజనశాలలు, పార్కుల్లో ఇసుక దిబ్బలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం చరిత్రకారులకు, ఫోటోగ్రాఫర్లకు ఈ నగరం ఇష్టమైన ప్రదేశంగా మారింది. ఎడారిని తవ్వి వజ్రాలను తీసి విలాసవంతమైన నగరంగా మారిన కాల్మన్స్కోప్ నగరాన్ని మళ్లీ అదే ఎడారి తనలోనే ఆ ప్రాంతాన్ని కలుపుకుంది.